జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. జపాన్ కూడా వెళ్ళినాయి, వాళ్ళు జెన్ అంటారు దీన్ని. టిబెట్కు వెళ్ళినాయి, బౌద్ధులు తీసుకొని వెళ్ళారు అక్కడి వరకు. ప్రపంచవ్యాప్తం ఈ ధర్మం ఉంది. అసలు ధ్యానం అనేదే యోగంలో ఒక పార్ట్. అది దాన్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి వాళ్ళు మన దేశం వివేకానందుడు తీసుకెళ్ళాడు, పరమహంస యోగానంద తీసుకెళ్ళాడు. పరమహంస యోగానందని యోగదా సత్సంగ సొసైటీ అని తయారు చేసి ఆయన చాలా పెద్ద ప్రచారం చేశాడు యోగాకు. ఇప్పుడు కాదు, వివేకానందం తర్వాత ఆయన 25 సంవత్సరాలకు ఆయన అమెరికా వెళ్ళాడు. మీరు ఒక యోగి ఆత్మకథ అని చదువుతారు చూడండి, ఏ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని. దాంట్లో ఆయన వందలాది మంది యొక్క యోగుల యొక్క చరిత్ర చెప్తాడు. అట్లానే భారతదేశంలో అనేక మంది యోగులు ఈ యోగా పద్ధతులను అనుసరించారు. ఇప్పుడు ఈ కేవలం ఆసనం ప్రాణాయామం అనేటటువంటిది ఏంటంటే శారీరకమైనటువంటి ఫెసిలిటీ, అది శారీరకమైనటువంటి స్వాస్థ్యత కోసమే తప్ప అది నిజమైనటువంటి యోగం అనుకోవద్దు. పరమాత్మ ఉపాసన మనకు యోగంలో కనిపిస్తుంది, అట్లనే ఆధ్యాత్మిక ఉపాసన మనకు కనిపిస్తుంది. ఆధ్యాత్మిక జీవనం యోగా. ఆధ్యాత్మిక జీవనం అంటే ఏంటి? ఏది విశ్వచైతన్యం ఈ సృష్టి అంతా వ్యాప్తమై ఉందో దాన్ని గుర్తించగలిగినటువంటి ఒక స్వస్వరూపాన్ని మనం పొందడం యోగం యొక్క మొట్టమొదటి లక్షణం. దానికి పతంజలి సుమారు 197 సూత్రాల్లో యోగచిత్తవృత్తి నిరోధ అత యోగానుశాసనం, ఇప్పుడు యోగం ప్రారంభమవుతుందని ఆయన మొదలుపెట్టి ఈ చిత్తవృత్తులను నిరోధించేటటువంటి ఒక ఉపాయాన్ని ఆయన చెప్పాడు. ఉదాహరణకు మన భౌతికమైనటువంటి శరీరం, ఈ భౌతికమైనటువంటి శరీరంలో నీకు నాకు నీతో పాటు చీమకు కూడా, ఒక జంతువుకు కూడా, ఒక మృగానికి కూడా అన్నిటికీ కాళ్ళు చేతులు చెవులు ముక్కు నోరు ఈ ఇంద్రియాలన్నీ ఉన్నాయి కదా. అన్ని ఇంద్రియాలు బయటకు ఉన్నాయి, అంటే బహిర్గతమై ఉన్నాయి ఆ ఇంద్రియాలు. మళ్ళీ ఆ ఇంద్రియాలను నియంత్రించేటటువంటి వ్యవస్థలు ఎక్కడున్నాయి? ఆ వ్యవస్థలన్నీ లోపల ఉన్నాయి. ఉదాహరణకు నీకు ఆకలి వేస్తుంది, ఆకలి కడుపులో వేస్తుంది, అన్నం బయట ఉంటుంది. దాహం లోపల వేస్తుంది, నీళ్ళు బయట ఉంటాయి. నీకు రాగద్వేషాలు లోపల కలుగుతాయి, దాన్ని కలిగించేటటువంటి వ్యక్తులు బయట ఉంటారు. ఈ లోపల బయట ఉండేటటువంటి రెండింటి యొక్క సమ్మేళనం చేసేటటువంటి వాళ్ళెవరు? ఆ సమ్మేళనం చేసేటటువంటి అంతఃకరణం ఒకటి ఉంది లోపల. ఆ అంతఃకరణం మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవి ఉన్నాయి. వాటి ద్వారా లోపల ఆంతరికమైనటువంటి దర్శనం జరగాలి. ఆంతరికమైనటువంటి దర్శనం ఏంటంటే నీవు బ్రహ్మం అని తెలుసుకోవాలి, లేదా నీవు తత్వజ్ఞానం కలిగి ఉన్నావు అనేటటువంటి ఒక బోధ నీకు జరగాల. ఆ జరిపించేటటువంటి ప్రక్రియ ఆధ్యాత్మిక ప్రక్రియ, లేదా పరమాత్మ లేదా ఒక చైతన్యము, ఒక బ్రహ్మము ఈ సృష్టి మొత్తం పరివ్యాప్తమైందని ఒక ఆధ్యాత్మిక శాస్త్రం మన దేశంలో ఉంది. ఆ ఆధ్యాత్మిక శాస్త్రం వేదాంతంలో ఉంది. వేదాంతం అంటే అది వేదం నుంచి బయట ఉన్నటువంటిది కాదు, వేదానికి చివర ఉన్నాయని కూడా కాదు. చాలా వేద భాగాల లోపలనే ఉపనిషత్తులు ఉన్నాయి మనకు. ఆ ఉపనిషత్తులన్నీ వీటినే ప్రతిపాదిస్తున్నాయి. మనం భౌతికంగా చిన్న సూది మనం కనుక్కోలేకపోవచ్చు, కానీ ఆంతరికమైనటువంటి దర్శనాన్ని భారతీయులు చాలా గొప్పగా చేశారు. అందుకే మీకు యోగంలో 60,000 శ్లోకాలకు పైగా రామునికి వశిష్ఠుడు చెప్పాడు. దాని పేరు యోగ వాసిష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.